ఈరోజు మనం 19 రోజుకి వచ్చాం. ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఈ యొక్క 21 రోజుల ఈ కార్యక్రమంలో. ఈ 21 రోజుల ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకా 2 రోజులు మాత్రం మిగిలి ఉంది. సో అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతుంది. సో ఈరోజు కూడా మనం మొదటగా కొన్ని షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే అనుభవ అనుభవాల అనుభవాలు పంచుకోవడం, తర్వాత ఏవైనా ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానాలు చూసుకొని కొంతమంది మాస్టర్స్ యొక్క ధ్యాన అనుభవాలు విందాం. ప్రతిరోజు నిత్యంగా ధ్యానం చేస్తున్నటువంటి మాస్టర్స్ యొక్క అనుభవాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఏవైనా సందేహాలు ఉంటే దాన్ని నివృత్తి చేసుకుంటూ దాని తర్వాత అద్భుతమైన జ్ఞానం ఏదో తీసుకుంటాం. ఆధ్యాత్మిక జ్ఞానం తర్వాత ధ్యానం చేయడం, ఆ తర్వాత చివరగా సమగ్ర జీవన సూత్రాలు, ఆ తర్వాత ఇంటి నివారణలు, చికిత్సా విధానాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. రెడ్డి ప్రభ, వీళ్ళతో స్టార్ట్ చేద్దాం. రెడ్డి ప్రభ గారు అన్మ్యూట్ చేసుకోండి. రైట్. సుజిత అన్మ్యూట్ చేసుకో. రైట్, మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి. సో మీ ధ్యాన అనుభవం చెప్పండి. ధ్యానం చేస్తున్నారా? ఎలా ఉంది? ఏంటి? 21 రోజుల్లో ఆల్రెడీ 19 రోజులు అయిపోయింది. అయితే ఆ, మీరు చెప్తున్నట్టు ఇంత ముందు నుంచి కూడా చాలా రోజులు ధ్యానం చేస్తున్నారని తెలుసు. అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ధ్యానం అనేది అదొకటి ఇంపార్టెంట్. స్వాధ్యాయం చేస్తున్నారా? చేస్తున్నాను సార్. ఏ బుక్? మొన్న మెరాలెప్ప గురించి చెప్పారు కదా సార్. అవి అవి ఎపిసోడ్స్ కొంచెం టీవీలోనే చూసాను అవి. ఆహా, ఓకే. బుక్ గా కాకుండా ఇమీడియట్ గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బుక్స్ ఏమీ లేవు సార్, రిలేటెడ్ ఏమి. మిలేరేపలో ఏం మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఏం ఏం చదివారు? ఏం అర్థమైంది చెప్పండి. షేర్ చేసుకోండి ఆయన యొక్క అనుభవం. అదే సార్, మొత్తం ఆయన చాలా చాలా కష్టాలు అనుభవించి ఉమ్. చివరికి నెలగా చేరారు. అవన్నీ ఫస్ట్ నుంచి ఆయన పడిన కష్టాలు, స్ట్రగుల్స్ అవన్నీ ఎపిసోడ్ గా వచ్చినాయి సార్, చిన్న చిన్న భాగాలు. అదే, ఓకే. ఒక ఎపిసోడ్ ఏమి విన్నారో మీరు చెప్పండి. మీకేం గుర్తుంది? మొదటి ఎపిసోడ్ లో అయితే వాళ్ళ పేరెంట్స్ మోసపోవడం, ఉమ్. తర్వాత వాళ్ళ తల్లి అతన్ని అదే వేరే దుష్ట శక్తులు అదే నేర్చుకోవడం, అతను ఆ తర్వాత ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ ఇవన్నీ అదే ఆ ఆ, వడగళ్ళ వర్షం కురిపించడం ఇవంతా నేర్చుకుని, తర్వాత గురువు గారు పెట్టిన పరీక్షల్లో అదే ఇలా ఉండకూడదని ఎవరో ఒక ఆమె ఊర్లో అమ్మాయి చెప్పడం, ఇలా ఉండకూడదు, ఇలాంటి మంచి పద్ధతి కాదు, ఇంతమంది నీ వల్ల చనిపోయారని చెప్పడం. ఆ దాంతో అతనిలో పరివర్తన వచ్చి మళ్ళీ ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ పోగొట్టుకోవడం కోసం ఆయన ఉమ్, ఆ ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే గురువు గారు పెట్టిన అదే ఆయన్ని చేర్చుకోకుండా, జ్ఞానాన్ని ఇవ్వకుండా, ఆయనకి ఉపదేశం ఇవ్వకుండా అలా పరీక్షలు పెడుతూ రకరకాల ఇల్లు కట్టిస్తూ ఉంటారు కదండి ఆయన చేత. అలా చివరికి ఇంకా ఆయన చనిపోవాలి, ఇంక నేను ఇంకా నాకు ఈయన ఇవ్వడం లేదని అనుకోవడం. అవి అది చాలా పెద్ద స్టోరీ ఉంది సార్. ఆ అంటే వెరీ నేను గుడ్. టూకీగా చెప్పేస్తున్నానండి అలా. అంతవరకు. ఆ తర్వాత ఆయనకి ఇంకా అంటే నీ కర్మలు ఇంతవరకు ఉన్నాయి, చివరికి ఇప్పుడు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు కాబట్టి ఇంకా లాస్ట్ కి ఎవరో వాళ్ళ గురువు గారు భార్య కూడా ఇంకొక చోటకి ఎక్కడికో ఆ గురువు గారు ఇచ్చినట్టు ఆ లెటర్ తీసుకుని అక్కడికి వెళ్తే అక్కడ ఆయనకు కూడా తెలిసిపోతుంది ఈయనకి ఇలా వెళ్ళిపోయినట్టు కూడా. చివరాఖరికి అక్కడ కూడా ఆ ఎవరో ఉపదేశం ఇచ్చిన గురువుగారు కూడా పని చేయకపోవడం మంత్రం, చివరాఖరికి మళ్ళీ ఈయనే చేర్చుకుని అప్పుడు చివరాఖరికి ఇవ్వడం. అంటే ఇప్పటితో ఇంతటితో నీకు ఏదైంది, ఇక నుంచి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించడం. అంతవరకు చూసాను సార్ వెరీ నేను. గుడ్. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. ఎస్, అలా చదవాలి. ఓకే, బుక్ చదవాలి, నేర్చుకోవాలి. సో ఒక్క బుక్ చదివితే మనలో
ఈ సహస్రారంలో 1000 పెటల్స్ ఉంటాయి. ఒక్కొక్క పెటల్ అట్లా అలా అంటే ఆ పెటల్ అనేటువంటి ఓపెన్ అవుతూ ఉంటుంది. ఈ సహస్రారంలో మనకు 1000 రేకులు ఉంటాయి కదా. ఆ 1000 రేకులు ఒక్కొక్క రేకు ఉచ్చుకుంటా ఉంటుంది ఒక బుక్ చదివితే. ఎందుకంటే దాంట్లోంచి జ్ఞానం ఏమవుతుందంటే మనలో కొంత పరివర్తన తీసుకొస్తుంది. మార్పు, దాన్ని ఏమంటాం అంటే మార్పు అంటాం. ఆ మార్పు అనేది తీసుకొస్తుంది కదా, అది దానికోసం చదవాలి బుక్స్. జ్ఞానం పెరిగే కొద్దీ రోజు రోజుకు మనలో మార్పులు వస్తూ ఉంటాయి. మన అంతరంగంలో మార్పులు వస్తాయి. వాటి కోసం ఈ బుక్కులు చదవమని చెప్తున్నాను అనమాట. అందుకే ఇప్పుడు మీరు బుక్ చదివారు కాబట్టి మీకు దాంట్లోంచి మీలో కొంత మార్పు కలిగి ఉంటుంది. అది మీకు తెలిసో తెలియకో జరుగుతూ ఉంటుంది అంతరంగంగా. ఓకే, రైట్. రోజు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను సార్ అలా స్వాధ్యాయంలో. ఎస్ ఎస్, కంపల్సరీ. అందుకే చెప్తున్నాను ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, ప్రతిరోజు చేయాలని చెప్తున్నాను. అందుకే నేను ధ్యానం చేయండి, ప్రతిరోజు స్వాధ్యాయం చేయండి. ఆ? తర్వాత సజన సాంగత్యం ఇక్కడ అవుతుంది. ఇంకా వీడియోలు చూడొచ్చు. పిరమిడ్ కంపల్సరీ, పిరమిడ్ తీసుకొని పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోండి. ఏవో అన్నెసరీ ఐటమ్స్ అని పెట్టుకుంటాం ఇంట్లో. ఒక 10-20 పనికిరాని ఐటమ్సే ఉంటాయి. ఎప్పుడు ఊరికే దాన్ని పెట్టుకొని ఉండటం, అది షోకేస్ లాగా. దాని బదులు ఒక పిరమిడ్ పెట్టుకుంటే 2x2 పిరమిడ్, అంతకంటే అద్భుతమైన ఏముంది ఇంకా. మన మన ఇంట్లో 2x2 పిరమిడ్ ఉందంటే సో మనతో పాటు శక్తి శక్తి క్షేత్రం ఉన్నట్టే. అది ఎలా సార్? దానికి 2x2 అంటే మనం కూర్చునేది ఉంటుందా సార్, లేదా ఇంట్లో పెట్టుకోవడానికి వరకేనండి? లేదు, అది 2x2 అనేది మనం ప్రత్యేకంగా చేపించాం. లాస్ట్ టైం మేడం గారు వచ్చారు, లలిత మేడం, వీళ్ళంతా చూశారు. 2 ఫీట్ బై 2 ఫీట్ పిరమిడ్ నీట్గా ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఫిక్స్ చేశాం. దాన్ని రీసెంట్గా లాంచ్ చేశాము. అది ఎక్కడికైనా మేము ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాం కావాలంటే. అయితే అది పెట్టుకొని ఎక్కడ కావాలంటే ఇంట్లో మార్చుకోవచ్చు. అంటే కొన్నిసార్లు ఏదంటే తీసుకెళ్ళి గోడకు ఫిక్స్ చేస్తే అక్కడే ఉండిపోద్ది. అలా ఆ, కాకుండా మనకి ఎక్కడ కావాలో మూవ్ చేసుకునే విధంగా తయారు చేశాం. ఎవరైనా పేషెంట్స్ అయినా ఎవరైనా ఇంట్లో వాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. పేషెంట్స్ అయినా, పిల్లలు చదువుకునేదైనా, మీకు ఎప్పుడైనా ధ్యానం చేయాలంటే దాని కింద కూర్చొని ధ్యానం చేయడము. ఎవరు పని లేదంటే కూరగాయలు తీసుకెళ్ళి దాని కింద పెట్టడము. ఇంత కూరగాయలు. క్రితం సార్ నాకు ఉమ్, మామూలుగా ఈ వీడియోస్ అవన్నీ చూడక ముందు అయితే మామూలుగా మెడిటేషన్ చేశాక 10 minutes కి బాగా రిలీఫ్ గా బాగుంది సార్. ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళే కొద్దీ ఇంకా కొత్త కొత్తగా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అవును, వెరీ గుడ్. ఆ, అప్పుడైతే తెలియక ముందు 10 minutes రిలీఫ్ గా ఉన్నట్టుగా బాగుంది అనిపించేది. ఇప్పుడు అంటే మీరు అలా చెప్పడం వల్ల కొంచెం కొంచెంగా నా అంతటి నేనే తెలుసుకోగలుగుతున్నానండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. రైట్. థ్యాంక్ యూ సార్. రైట్. మాధవి, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఆ, ధ్యానం గురించి ఇప్పుడు మనం మ్యూజిక్ వింటూ ధ్యానం చేస్తాం కదా సార్. ఉమ్, అది ఇంకొక చోట విన్నాను సార్. 21 times ఓంకారం చేసుకుని అంటే ఓంకారం చెప్పుకొని తర్వాత ధ్యానంలో కూర్చోవచ్చు అన్నారు. అలా ఎక్కువసేపు ఉండగలుగుతామా సార్? ఉమ్, ఉమ్, అంటే ఇప్పుడు మ్యూజిక్ వింటున్నంత సేపు మనకి కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ అయినా మధ్యలో మనము మన శ్వాస మీద ధ్యాస పెడతాము. ఉమ్. 21 times ఓంకారం చేసిన తర్వాత మెడిటేషన్ లో కూర్చోవచ్చు అని విన్నాను. అలా ఉండడం వల్ల మనం ఎక్కువసేపు ఆలోచన లేకుండా ఉండగలుగుతామా అని, ఎక్కువసేపు ఉండగలుగుతామా అని ఉమ్, శూన్య స్థితిలో? ఉమ్. అదే సార్ డౌట్. అది ఇదివరకు ఇవన్నీ యోగా దాంట్లో చెప్పారు, అది నాకు డౌట్ ఉంది ఎప్పటి నుంచో, అందుకని అడుగుతున్నా. డెఫినెట్ గా చేయొచ్చు, చేయడం మంచిదేమో. ఇప్పుడు ఉమ్, ఏం చెప్తామంటే ఆసనా చేయండి, ప్రాణాయామం చేయండి, ఆసనా చేయండి, ముద్రలు చేయండి, ఆ? ఉమ్, తర్వాత ధ్యానం చేయండి అని చెప్తాం. నేను డే ఉమ్. టైం ఏం చెప్పాను, ఈ ముద్ర ఉంది కదా, ఆకాశ ముద్ర ఇది. అవును, ఆకాశం. ఆకాశ ముద్ర చేస్తూ ఉండండి, ధ్యానం బాగా కుదురుతుంది. మీరు కూర్చున్నప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుంది అని అది చెప్పాను. ఎవరైనా చేయొచ్చా సార్? అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా? ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఓకే సార్. ఉమ్. ఓకే. మీరు ప్రెగ్నెంట్ ఏంటంటే ఇంకో ముద్ర చెప్తాను. 8 నెలల వరకు ఈ ముద్ర చేస్తూ ఉండాలి, ప్రాణముద్ర ఎప్పుడు కూడా మీరు. ప్రెగ్నెంట్ అయితే అవును. అది కూడా ఇది 7 గంటల తర్వాత చేయకూడదు ఈ ముద్రను. అది ఆ, నైట్ 7 గంటల తర్వాత చేయకూడదు, అంతకుముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నిద్ర రాదు కదా సార్ నైట్ ఆ, 7 తర్వాత అవును, చేస్తే? అవును, అవును. ప్రాణముద్ర దీన్ని డే టైంలో ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు ఇలా పెట్టుకోండి, అంతే. మీకు దీని నుంచి ఆ, ఏమొస్తాయంటే ప్రాణశక్తి వస్తుంది, అన్ని విటమిన్లు బాడీకి దొరుకుతాయి. విటమిన్లే ఏకంగా దొరుకుతాయి. ఇది నమ్ముతారా లేదు మీరు?
అన్ని ఓకే. విటమిన్స్ ఏ బి సి డి కే ఈ ఎంత మొత్తం అన్ని విటమిన్స్ B1 B12 అన్ని విటమిన్స్ మీరు ఆహారం తిన్నా తినకపోయినా దీని నుంచి వస్తూ ఉంటాయి. ఓకే. ఇది ప్రాణముద్ర సార్. ప్రాణముద్ర దీన్ని చేయాలి. ఇది రెగ్యులర్గా చేసుకుంటుండాలి. అయితే దీంతో పాటు మీరు 8 నెలలు దాటాక 9 నెలలు పడతారు కదా, ఉమ్. అప్పుడు ఈ అపాన ముద్ర చేస్తూ పోతే ఫ్రీ డెలివరీ అంటే న్యాచురల్ డెలివరీ. అపాన ముద్ర. ఓకే సార్. మరి అది 8 నెలల వరకు చేయకూడదు. ఓకే. పొరపాటున ఆఫ్టర్ 8 months ఆఫ్టర్ 9th మంత్లో పడగానే ఇది స్టార్ట్ చేయాలి. అపాన ముద్ర. 1 మంత్ మనం చేసామంటే చాలు. ఆ 1 మంత్ మీరు చేస్తారు కదా, మీకు సహజ సహజ సహజంగా డెలివరీ అయిపోతుంది. ఓకే సార్. న్యాచురల్ డెలివరీ అయిపోతుంది. సార్ అంటే ఇప్పుడు 21 times ఓంకారం ఉచ్చరించిన తర్వాత మనము ఇది మెడిటేషన్ లో కూర్చోవచ్చు అనేది చేయొచ్చు. ఒక పద్ధతి ఉంది కదా దాన్ని సార్. దాని పద్ధతి ఏం లేదు మాది. అదెంత ఏంటంటే మీ ఏకాగ్రత పెంచుకోవడానికి, మీలో ఉన్న అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవడానికి అంతే. ఇవన్నీ టెక్నిక్స్ ఏంటి? ఒక మంత్రం చెప్పినా, ఒక వ్యాయామం చేసినా, ప్రాణాయామం చేసినా ఏమవుతుంది? దాంట్లో మీకు ఆల్రెడీ మీరు ఏవో ఆలోచనలతో వచ్చి డైరెక్ట్ ధ్యానంలో కూర్చుంటే ఆ ఆలోచనలు రిపీట్ అవుతూ ఉంటాయి. బ్లాంక్ అవుతుంది. ఆ ఆ ఆలోచనలు తగ్గించుకోవడానికి, సాంద్రత తగ్గించాలంటే ప్రాణంలోకి వెళ్ళండి. కొంత ఆ యొక్క శ్వాసను నియంత్రణ చేసుకుంటూ ఆ విధంగా చేయడం వల్ల కొంత మైండ్ ఖాళీ అవుతూ వస్తుంది. కొద్దిగా డైవర్షన్, అంతవరకు మీరు ఏ పనిలో ఉన్నారో అంతవరకు ఏమేం చేశారో వాటి నుంచి కొద్దిగా డైవర్షన్. అదేవిధంగా ఓం మంత్ర జపి ఓం మంత్రం అనేది ప్రణవ మంత్రం. అది ఆ ప్రణవ మంత్రం మనం జపం చేసినప్పుడు లేదా ఆ మంత్రాన్ని పఠించినప్పుడు ఏమవుతుందంటే మనలోకి వైబ్రేషన్స్, అద్భుతమైన వైబ్రేషన్స్ లోపలికి వెళ్తాయి. ఓకే. దానివల్ల కొంత మైండ్ ప్రశాంతంగా తయారవుతుంది. అప్పుడు ధ్యానంలో కూర్చుంటే ధ్యానం అద్భుతంగా తయారవుతుంది. ఓకే సార్. అంటే ఓకే. ఇప్పుడు ఒక 10 అంటే నేను ఎక్కువసేపు ట్రై చేయలేదు సార్. ఓంకారం చెప్పుకొని 10 minutes ఉండగలిగాను, ఎక్కువసేపు లేను. అంటే అది 1 hour హాఫ్ అన్ అవర్ ఉండగలుగుతామా అని డౌట్ సార్ అది. ఏది ఓంకారం చెప్పుకున్నాక మనం మెడిటేషన్ లో ఉండడం అనేది. హాఫ్ అన్ అవర్ కాదు, అది చెప్పుకోకపోయినా కూడా ఉండొచ్చు. చెప్పినా ఉండొచ్చు, చెప్పకపోయినా ఉండొచ్చు. చెప్తే కొంత హెల్ప్ అవుతుంది. మీకు కొంత హెల్ప్ చేస్తుంది అమ్మ ఈ యొక్క ఓంకార మంత్రం. ఇప్పుడు మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకుంటే అది ఉన్నంతసేపు మనము కొంచెము అందులో ఉంటాం కదా సార్, ఏదో మనకి వినిపిస్తుంది అని మనం అక్కడ ఉంటాం కదా సార్. ఓంకారం చెప్పుకునేటప్పుడు ఎక్కువసేపు ఉండగలుగుతాం లేదనేది నేను ప్రాక్టీస్ చేయలేదు సార్, నా డౌట్ అది మైండ్ లో. అంటే అంటే ఎక్కువసేపు ఉంటామా లేదనేది ప్రశ్నే కాదు, కానీ మీకు అది సహకరిస్తుంది అంటే హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అది చేసుకొని, మీకు హెల్ప్ అవుతుందంటే అది చేసుకొని తర్వాత ధ్యానం మొదలు పెట్టండి, పర్వాలేదు. ఓకే సార్. అంటే డౌట్ పడద్దు. ఓకే. ఆ ఓకే. ఓంకార మంత్రం అనేది, ఆ శబ్దం అనేది, అది ప్రణవ మంత్రం అంటాము. అది విశ్వానికి సంబంధించినటువంటి ఒక మంత్రం కాబట్టి, ఒక శబ్దం కాబట్టి, సో దాన్ని మనం చేయడం ఎలాంటి తప్పులేదు. ఓకే. ఉమ్. మార్నింగ్ లలిత మేడం ఓంకారం 108 పెట్టారు కదా అవును. మేడం, అది పెట్టుకునే చేశాను సార్ నేను మెడిటేషన్. ఎస్. 108 ఓంకారం చాటింగ్ చేస్తే మంచిదని విన్నాను ఎక్కడో. అవును. ఆ, రైట్. అంతే సార్. రైట్. సార్ ఇప్పుడు ప్రాణాయామము ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలి ఫుడ్ కి? అంటే మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ నైట్ 1 అవర్ చేసుకోవాలనుకుంటున్నాను. 1 అవర్ గ్యాప్. 1 hour గ్యాప్ ఉంటే సరిపోతుందా సార్ ప్రాణాయామానికి, అనులోమ వినిలోమకి? కరెక్ట్. ఓకే సార్. ఓంకారానికి కూడా అంతేనా సార్? ఓంకారం అనేది అంత ఇదేం కాదు, బట్ అన్నం తింటానే ఓంకారం చేయడం. అంటే పొట్ట లోపలికి వెళ్తుంది కదా సార్ మనం ఓంకారం ఉచ్చరించినప్పుడు? అట్లేం లేదు. ఓంకారం ఉచ్చరించినప్పుడు పొట్ట లోపలికి వెళ్తాను ఏం గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఏదంటే మనం శ్వాసను, అంటే ఈ యొక్క ప్రాణాయామం చేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళేది బయటకు వచ్చి అవును. ఉంటుంది. ఓంకారం చేసేటప్పుడు అట్లేం ఉండదు, కానీ బట్ తిన్న వెంటనే ఓంకారం చేయడం అనేది అంత ఇది కాదు. సో గివ్ సమ్ గ్యాప్ అంటు మంత్రం. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓంకారం చాంటింగ్ చేయించలేదు సార్, ఓంకారం పెట్టి మనం మెడిటేషన్ చేయించాం. మెడిటేషన్. రైట్, పర్వాలేదు. గుడ్. సరే. నమస్తే సార్. సదాశివం సార్ మాట్లాడు. హలో. మాట్లాడు సార్. సార్ నమస్తే అండి అందరికి. నమస్తే. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన మేడం చెప్పింది క్రియాయోగంలో భాగం సార్ అది. క్రియాయోగం చాలా మంది బాబాలు ఉన్నారు కదా, ఇందులో ఒక విజయవాడ చెందిన మాస్టర్ చదువుతుంటుంది మేడం. దాంట్లో కూడా 2 ఒరిస్సా వాళ్ళది ఒకటి ఉంది, కలకత్తా వాళ్ళది ఒకటి ఉంది.
వాళ్ళు 21 సార్లు తర్వాత మళ్ళీ ధ్యానం చేస్తారు మధ్యలో అలాగన్నా. అదే మేడం చెప్పింది. అంటే జ్ఞానం రకరకాల మెథడ్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి రేపు మేము వెళ్తున్నాం రేపు ఈవినింగ్. మీకు తెలిసే ఉంటది, కోయంబత్తూరు అవతల వేదాద్రి బాబా ఉన్నారు. వేదాద్రి మహర్షి వేదాద్రి తెలుసు. వేదాద్రి. వేదాద్రి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్. దానికి రేపు వెళ్తున్నాం అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది సార్. మొత్తం అన్ని మీరు మొన్న చెప్పారు ఆల్రెడీ, మళ్ళా చెప్పక్కర్లేదు. అన్ని నదులు సముద్రం చేరినట్లే లాస్ట్ మనకి లభించేది ఎందుకు లభించంటే అన్ని జ్ఞానాలు అన్ని మార్గాలు అందరూ ఒకటి జీవితం ఇంకేదో ఉండదు సార్. ఇప్పుడు మనకి ఉదాహరణకి ఫోన్ ఉందనుకోండి. ఫోన్ కొంతమంది కొన్ని కంపెనీలు బటన్ ఇటు పెడితే కొన్ని కంపెనీలు బటన్స్ అవతల పక్కన పెడతారు. ఇంకా అందరూ ఒకే డిజైన్ చేయరు కదా. వాళ్ళ స్పెసిమెన్స్ వాళ్ళ యొక్క దీనికి డిజైన్ బట్టి చేస్తారు. అలానే నాకు అవగాహన వరకు నేను దాదాపు 35-40 ఇయర్స్ నుంచి ఉన్నాను సార్ వీటిలో. అంటే నేను ఏంటంటే యాక్చువల్గా తొందరగా నాకు నిర్లక్ష్యం ఏంటంటే దాంట్లోంచి వేరే దానికి వెళ్తా ఉంటాను. అంటే అక్కడ ఏముందని కనుక్కున్న తర్వాత వెళ్తుంటాను. ఇంతకుముందు గుంటూరులో జరిగినప్పుడు పత్రిక చేయడానికి కూడా వెళ్ళాను సార్. అప్పుడు సార్ని చూశాను స్వయంగా. ఇక్కడ మాకు గుంట గ్రౌండ్ లో పెట్టారు. అప్పుడు వచ్చాను. గుంటూరులో కూడా ఉన్నాను. ఏంటంటే ఒక్క మన అంటే భారతదేశం అసలు యాక్చువల్గా ఈ జ్ఞానానికి ఖనిజం. ఈ ఖనిజాలన్నింటినీ రకరకాల మార్గాల ద్వారా మనకి హ్యూమన్ రైట్ కోసం, హ్యూమన్ యొక్క మనం బాగా అంటే ఎన్లైట్మెంట్ కోసం, అంటే ఇక్కడ ఉన్నటువంటి జనుల యొక్క ఎన్లైట్మెంట్ కోసం ఇవన్నీ రకరకాలు వాడుతుంటారు. మనకు వీలుని దాన్ని బట్టి నేర్చుకుని దాని తర్వాత నేర్చుకుంటారు. అయితే మనకి ఇప్పుడు మీ ప్రస్తుతానికి మా అవతారం ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ క్లాస్లో నేను అనుకుంటా ఇది కంటిన్యూస్ గా మీరు ఇలా పెడతాం వల్ల అంటే ఒక కంటిన్యూస్ గా ఏదైనా సరే మనం అంటుంటాం కదా సార్, ఏదైనా కంటిన్యూస్ దాని మీద ఫిట్ చేస్తుంటే దాంట్లో ఆ మార్గంలోకి ఎక్కువ మంది అలవాటు పడతారు. సరే, టోటల్ రాష్ట్రంలో అందరికీ మనం అనుకున్నట్లే మీరు చెప్పినట్టే ఉన్నా. మెయిన్ ఏంటంటే పత్రిజీ గారు దాంట్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే సార్, మనకి హృదయం మీద పెట్టి లేకపోతే ఇంకో బుక్కుల మీద పెట్టి రకరకాలు పెట్టి నేను అబ్జర్వ్ చేశాను సార్. అంటే నేను మామూలుగా దీనికి కూడా వెళ్ళాను. అయితే ఈ శ్వాస మీద పెడతాం అనేది చాలా ఈజీగా ఉంది సార్ టెక్నాలజీ కన్నా. అంతవరకు అబ్జర్వ్ చేసి, ఎందుకంటే మీరు అనుంటారు కదా శ్వాస లేకపోతే ఇంకా శవమే కాబట్టి అక్కడ పెడతాం కొద్దిగా అబ్జర్వ్. అంటే నేను దాదాపు 7-8 చేసిన తర్వాత దీని మీద పెడతాం ఈజీగా ఉంది. ఇక్కడ ఆజ్యం మీద పెట్టినా లేకపోతే ఇంక హృదయం మీద పెట్టినా కొద్దిగా అంత తొందరగా దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నాను. ఈ శ్వాస మీద పెట్టింది బాగా ఈజీగా ఉంది. అంటే ఈజీగా ఉండటం అంటే థాట్స్ రావటం అవన్నీ వేరు, కానీ మనకి అబ్జర్వ్ చేయటం ఈజీ. తొందరగా అక్కడ సౌలభ్యం ఉందన్నమాట. అది నేను గమనించాను. అందువల్ల అంటే మరి చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చినట్టు ఈ పత్రిజీ దాని మీద అంటే ఈ సార్ మన గురువు గారు చెప్పిన దాని మీద అంటే తొందరగా అంటే ఆ మార్గంలో తొందరగా వెళ్ళి దాని ఫలితాలు కూడా మనం పొందే అవకాశం ఉందని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా బుక్స్ అయితే నేను చాలా రకరకాల స్వాధ్యాయం అంటే నేను ప్రస్తుతానికైతే ఈ లిటరేచర్ చదవట్లేదు సార్. మన సార్ది కూడా ఇంకా కొనాలి. నేను జనరల్ బుక్స్ అన్ని చదువుతుంటాను సార్. మొత్తం అంటే ప్రపంచ విజ్ఞానం అవన్నీ చదువుతుంటాను జనరల్. నిరంతరం డౌట్ వస్తుంటే మీలాంటి వాడిని తెలుసుకుంటా ఉంటాను. నేను జనరల్గా ఏంటంటే రాహుల్ సాంకృతి ఆయన పుస్తకాలు ఎక్కువ చదువుతాను సార్ బుద్ధిజం మీద. అయితే మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సార్ ఇక్కడ మన దీంట్లో మీరు ఏ చదివినా మీరు అంటే జనరల్ గా వేరే వాళ్ళు అయితే మన తప్పు వేరే ఫాలో అవుతుందని చెబుతారు అందరు. కొన్నిట్లో అబ్జర్వ్ చేశాను. ఇక్కడ చెప్పరు సార్ మీరు. అది నాకు చాలా బాగుంది సార్. ఎందుకంటే చదవండి, అన్ని చదవండి అని చెప్తారు మీరు. అన్ని చేయండి, మీ తప్పు మీకే తెలుస్తుంది, మీ ఉప్పు మీకే తెలుస్తుంది. దాని ద్వారా మీరు ఎక్కడ రావాలని చెబుతారు. అది మటుకి వెరీ గ్రేట్. అంటే గొప్ప పాయింట్ అంటే అది సౌలభ్యం కలగజేస్తుంది సార్. ఎందుకంటే మనకి బంధనాలతో కట్టిపడేసి చెప్పడం కన్నా స్వేచ్ఛ ఇచ్చి దాని ద్వారా తెలుసుకోమని చెప్పడం అనేది ఎంత మంచిదో ఇప్పుడు మనం అనుసరిస్తున్న విధానం కూడా అది బాగుంది సార్. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీలాంటి పెద్దలు తర్వాత తోటిగా సత్యనారాయణ మాస్టర్లు అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత మీరు నెక్స్ట్ ఈరోజు మేడం పెట్టినట్టున్నారు సార్, నెక్స్ట్ వచ్చే నెల కూడా రేపు నుంచి నేను ఒక 4 రోజులు ఉన్నాను. తర్వాత క్లాసులో కూడా నేను కంటిన్యూ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లక్ష్మి మేడం.
సార్ నమస్తే సార్, వినబడుతుందా సార్? వినిపిస్తుంది. సార్ ఇందాక మీరు చెప్పారు కదా పిరమిడ్ గురించి 2x2 అని, దాని రేట్ ఎట్లా ఉంటది, మరి మా అడ్రస్ చెప్తే మాకు పంపగలుగుతారా తెలుసుకుందామని అడిగిన సార్. పంపిస్తాను. అది రేట్ మీకు నంబర్ పెడతారు. అది వచ్చేసి ఎట్లా ఉంటుందంటే 4000 అవుతుంది విత్ స్టాండ్, క్రిస్టల్, పిరమిడ్. అయితే మీరు ఏ ఊర్లో ఉంటారో దాన్ని బట్టి కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఉం? ఓకే సార్, ఓకే సార్. అది మీకు కావాలంటే నంబర్ తీసుకోండి మేడం దగ్గర, లలిత మేడం దగ్గర. లేదా వాళ్ళు కావాలంటే దాంట్లో పోస్ట్ చేస్తారు, గ్రూప్లో వేస్తారు వాట్సాప్లో. దాన్ని చూసి మీరు ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఏం కావాలని వాళ్ళకి చెప్పండి, పర్వాలేదు. ఓకే సార్, ఓకే, నమస్తే. రైట్. ఎస్, గోవింద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మార్నింగ్ ఈవినింగ్ ధ్యానం అయితే చేస్తున్నాం సార్. స్వాధ్యాయం గురించి అయితే ఇంకా ఏం బుక్స్ ఏం తెప్పించుకోలేదు. అదే మేడం గారు నెంబర్ అదే గ్రూప్ లో ఇచ్చారు, ఒక 10 బుక్స్ 15 బుక్స్ అవి తెప్పించుకుంటాను సార్. ఇంకా బుక్స్ మొత్తం అయితే ఒక లేవు సెట్ కాబట్టి దాంట్లో సాధ్యమైనంత వరకు తెప్పించుకో. సో దట్ అవును మీరు సార్. చదువుతూ ఉంటారు కాబట్టి మీకు ఏ మొత్తం సబ్జెక్ట్ సెట్ తెప్పించుకుంటాను సార్. తెప్పించుకొని ఏదైతే మీకు బాగా సబ్జెక్ట్ బాగా అర్థమవుతుందో అది టీచ్ చేయడం మొదలు పెట్టండి. ఓకే సార్. పత్రి సార్వి 2-3 బుక్స్ ఉన్నాయి సార్ నా దగ్గర, కానీ అవి వేరే ఊర్లో ఉన్నాయి, కానీ ఉన్నట్లు వాటిల్లోనే ఉన్నట్లున్నాయి. అయినా సెట్ తెప్పించుకుంటాను, తెప్పించుకొని స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ మంత్ కూడా క్లాసెస్ నేను కంటిన్యూ అవుతాను. ఆ క్లాసెస్ లో వీలైతే క్లాస్ నేను కూడా చెప్తాను సార్. మీరు తొందరగా మేడం చూసి బుక్స్ సబ్జెక్ట్ అంటే బుక్స్ ఇంకా రాలేదు కదా సార్. బుక్స్ వస్తే కొంచెం చదివి, ఒకవేళ నెక్స్ట్ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ అయినా చెప్తాను. తర్వాత నాకు చిన్న డౌట్ సార్, ఈ ముద్రలు చెప్తున్నారు కదా మీరు, ఈ ముద్రలు 2 చేతులతోనూ చేయాలా, ఒక చేతితో చేసినా సార్? 2 చేతులతో అంటే నాకు ఒక చెయ్యి సపోర్ట్ చేయదు సార్, కొంచెం అట్లా మీకు చేయడానికి సపోర్ట్ చేయదు. ఫలితం అనేది 2 చేతులు చేసినా మంచి ఫలితం ఉంటది. లేదా అవకాశం లేనప్పుడు ఒక చేతి చేసినా దానికి కావాల్సిన ఫలితం. అదే నాకు ఒక చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ చేయదు సార్, అందుకని నాకు డౌట్ ఉండేది. అది కూడా అట్లే కనుక్కుందామని చెప్పి రైట్ చేశాను. ఒక చేతితో చేయండి, పర్వాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. లలిత కుమారి గారు చెప్పండి. సార్ మెడిసిన్ అందింది సార్. ఓకేమా, వచ్చిందా? ఇందాకడే వచ్చిందంట, మా మదర్ తీసుకున్నారంట సార్. సార్ నెంబర్ ఇస్తే లేకపోతే మీరు కాన్ఫరెన్స్ ఉంటే కొంచెం నాకు వివరంగా అర్థమైంది కదండి. సరే సార్, చేద్దాం. రేపు మాట్లాడదాం. టికెట్లు కూడా బుక్ చేసేసాను సార్. ఓ గ్రేట్ మా, అడ్వాన్స్ గా ఉన్నారు మీరు మొత్తం మీద. 18th బుక్ చేసుకున్నాను సార్, కొండపల్లి ఎక్స్ప్రెస్ కి. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, తప్పకుండా కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ చిన్న డౌట్. చెప్పండి. అంటే డౌట్ కాదు, చాలా మంది ఏమంటున్నారంటే మేమంతా ఈ పిరమిడ్ ఇవన్నీ 10 ఏళ్ల క్రిందటే చూసి వదిలేసాము, దీనివల్ల అంతా దీర్ఘకాలిక రోగాలు ఏం అది తగ్గిపోవు. నీకు విషయం తెలుసా, మన పత్రిజీ గారే 74వ ఏట కిడ్నీ ఇన్ఫెక్షన్స్ చనిపోయారు అని చెప్పి చెప్పుకొస్తున్నారండి. అయితే నేను అన్నాను, ఆయన ఆ టైంలో కొన్ని ఇష్యూస్ వల్ల కూడా ఆయన కూడా సఫర్ అయి ఉంటారు అని నేను ఏదో చెప్పుకొచ్చాను. కానీ వీళ్ళంతా కూడా డిసెంకరేజ్ ఎక్కువ చేస్తున్నారండి. అదే ఇప్పుడు కూడా నలుగురు చెప్పేటి వినకూడదమ్మా, మన సొంత అనుభవం ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు వాళ్ళు చెప్పేదాని మీద వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు. మనం ఏం చేయాలి తెలుసా, పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఇది కరెక్టా కాదా మనం తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న మీరు యూరిన్ థెరపీ గురించి చెప్తే ఎలా రీసెర్చ్ చేశారు? నలుగురిని అడగకూడదు. నలుగురిని ఏం అడగాలంటే జ్ఞానం అడగాలి, అంతేగాని డౌట్లు అడగకూడదు. అంటే ఇది కరెక్ట్ ఉంటుందా, కరెక్ట్ కాదా, ఇది అవుతుందా కాదా అని వాళ్ళని అడగకూడదు. మనం ఏం చేయాలంటే కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసి శక్తి వస్తుందా లేదా, శక్తి వస్తుందా, నాకు శక్తి వస్తుంది, బాగా ఎనర్జీ పెరుగుతుంది, బాగా ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంది అనుకుంటే కంటిన్యూ. అది రాలేదనుకోండి మనం డిస్కంటిన్యూ. మాకు కిడ్నీ డాక్టర్ ఫ్రెండ్ అండి, అంటే కిడ్నీ ఆపరేషన్ సర్జన్ అన్నమాట ఆయన. బెంగళూరు, తిరుపతి ఇలా విజయవాడ అలా చేస్తూ ఉంటారు.
ఆయన చెప్పాను, ఇలా మా బాబు కండిషన్ మొత్తం తెలుసు కాబట్టి ఫోన్ చేసి చెప్పాను, ఇలా హెర్బ్స్ ద్వారా తగ్గిస్తారంట. అంటే ఆయన ఏం చెప్పారంటే అది డోస్ అంటే డోసు పడుతూ ఉండాలి. క్యూర్ అయితేనే ఖచ్చితంగా చెప్పలేను, కానీ దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటర్ అది ఎక్కువ తాగుతూ ఉండాలి. దానికి ఏమేం పథ్యం ఉంటుందో ఒకసారి కనుక్కో, కానీ హోప్స్ అయితే ఎక్కువ పెట్టుకోమాక అని అన్నారు. అన్నాకంటే కొంచెం భయం వస్తుంది సార్. అవన్నీ వదిలేయమ్మా, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన మెథడ్స్ ఏమన్నా అవి చెప్తారు, అంతకంటే ఏమి లేదు. ఓకే, ఈ మేము యూరిన్ థెరపీ గురించి అడిగాను సార్ ఆయన్ని. ఉమ్, యూరిన్ థెరపీ గురించి అడిగాను ఆయన్ని. ఉమ్, 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 ఆయన ఏం చెప్పారంటే అందులో యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇప్పుడు నిమ్మలో కూడా ఎలా ఉంటాయో అలాగ కొన్ని సుగుణాలు అయితే ఉన్నాయి. ఆ, ఉమ్, అంటే నేను అన్నా, మరి సైన్స్ ప్రకారం ఎందుకు ప్రూవ్ చేయలేదన్నా. ఒకవేళ ఉమ్. అది సైన్స్ ప్రకారం ప్రూవ్ అయినా కానీ మేము చేయము, మరి మేము ₹1,00,00,000 పెట్టి చదువుకున్నది ఎందుకు అని అన్నారండి. సరిపోయింది. మీకు కరెక్ట్ సమాధానం వచ్చింది కదా. ఇంకో విషయం ఏంటంటే ఆయనకి ఏదైనా దెబ్బలు తగిలినా ఏదన్నా కాలినా గానీ అప్పుడప్పుడు జస్ట్ ఒక దూదితో ముంచి అప్లై చేసుకుంటాడంట. ఆయన అప్లై చేసుకుంటాడు, వేరే వాళ్ళకి చెప్పడు. చెప్పరంటండి. అది అది పాయింట్ అక్కడే ఉండేది. ఆయన కాబట్టి కిడ్నీ ఆపరేషన్స్ చేస్తా ఉంటారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అలాంటివన్నీ చేస్తా ఉంటారు. అదే అందుకే దీంట్లో ఏంటంటే విషయం ఏంటంటే మనం మనం అర్థం చేసుకోవాల్సింది, అందరూ అన్ని చెప్పరు, అర్థమైందా? తర్వాత వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళ వాళ్ళ ఉన్న వృత్తిలో వాళ్ళకు కొన్ని పరిమితులు, అన్ని వాళ్ళు చెప్పేటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు. ఓకే, మనం ఏంటంటే మనము సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం అని చెప్పి పేరు పెట్టాం ఈ యొక్క ప్రోగ్రాంకి. ఇక్కడ ఏమంటే అన్ని రకాల చికిత్సలు, మొట్టమొదటిది ధ్యాన చికిత్స. ధ్యానం ద్వారా చికిత్స మొట్టమొదటిది. ఆ తర్వాత వస్తూ వస్తూ ధ్యానం సరిగ్గా కుదరడం లేదు, ధ్యానం చేయడానికి అవ్వట్లేదు, కూర్చోడానికి అవ్వట్లేదు, సో నడచడానికి అవ్వట్లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మొదటగా ఇలాంటివి ఇస్తూ పోతాం. ఏంటివి? ఈ యొక్క హర్బల్ది కావచ్చు, ఈ యొక్క మర్మ థెరపీ కావచ్చు, ఎనర్జీ హీలింగ్ కావచ్చు. ఇక ఈ విధంగా చూస్తే మనకి చాలా చాలా పద్ధతులు ఉన్నాయి. ఈ ఎనర్జీ అంటే ఒక ఆకుప్రెజర్ అవ్వచ్చు, ముద్ర థెరపీ అవ్వచ్చు, ఇంటి వైద్యాలు అవ్వచ్చు. ఇవన్నీ చేసుకుంటూ కొంత మన దేహం యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు దేహాన్ని కూర్చోబెడతాం ధ్యానంలో. అప్పుడు అద్భుతంగా కూర్చుంటుంది. సో ఈ ఈ విధంగా మన మన యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంచుకున్న మార్గం ఇది. ఈ మార్గంలో మనకి ఎలాంటి పరిమితులు లేవు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయడమే. యూరిన్ థెరపీ, ఆక్యూ yes. ఆక్యూపంచర్ పని చేయట్లేదంట కదా సార్. అదే అదే చెప్తున్నా కదా, వాళ్ళకి తెలియదు అవన్నీ. అది బెంగళూరులో ఇలాగే ఆక్యూపంచర్ అని చెప్పి రోజుకి 500 ఇచ్చి మాకు తెలిసిన వాళ్ళు చేయించుకున్నారంట. వాళ్ళు కనీసం ఒక 6 నెలల పాటు రోజుకి 500 ఇచ్చి రోజు వెళ్ళి వచ్చేవాడంటండి. అయితే ఏమీ రిజల్టే లేదంట. లేదు, పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆకుప్రెజర్ అయినా ఆకుపంచర్ అయినా చేసేది ఏంటంటే మన దేహంలో ఉన్నటువంటి శక్తిని శక్తిని శక్తి ప్రవాహాన్ని నీట్గా అయ్యేలాగా చూస్తుంది అది. ఓకే, ఆ విధంగా చూస్తే ఆకుప్రెజర్లోనే ఎన్నో రిజల్ట్స్ చూపించాం. అంటే మన క్లాసుల్లో వింటూ, ఇప్పుడు కన్నడ క్లాసుల్లో చాలామంది వింటారు, విని వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో నాకు ఇట్లా అయింది అట్లా అయిందని. ఇప్పుడు యూరిన్ థెరపీ ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళే చెప్తారు రిజల్ట్స్. ఓకే, ఇలాగా మనం ఎప్పుడు కూడా మనకు పరిమితులు లేవు, వాళ్ళకు. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మెడిసిన్కి వాళ్ళకి పరిమితులు ఉన్నాయి, వాళ్ళు అన్నీ చెప్పకూడదు. వాళ్ళు అన్నీ చెప్తే సో వాళ్ళు వాళ్ళకు వాళ్ళే వ్యతిరేకులు అవుతారు. ఓకే, ఇతను చూడు మన వైద్యం చదివి ఇంకో దాని గురించి చెప్తున్నాడే అనే విధంగా వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పరు అన్నీ, వాళ్ళు ఏం చెప్తారో వినండి అంతే. కానీ మీరు మీరు మీ ఇక్కడ ఇంకా వేరే ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్పర్ట్స్ని కనుక్కొని ఎలా చేయాలో దీన్ని ముందుకెళ్ళాలి. దీన్ని తీసుకొని ముందుకెళ్తూ మన యొక్క ఆరోగ్యాన్ని సరి చేసుకొని తర్వాత ధ్యానంలో కూర్చోబెట్టండి. ధ్యానం అనేది అది అల్టిమేట్. ధ్యానానికి మించింది ఇంకేది లేదు. ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటుంది ఏంటంటే ధ్యానానికి మించింది ఇంకోటి ఏది లేదు. అయితే ఎలా తయారైందంటే ఇప్పుడు ఆరోగ్యం ఆల్రెడీ చెడిపోయింది. ఇప్పుడు ధ్యానంలో కూర్చోమంటే కూడా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. సో అలాంటి పరిస్థితికి వచ్చారు కాబట్టి కొన్ని ఇలా చేసుకుంటూ తర్వాత ధ్యానంలోకి తీసుకెళ్లాలని మా ఉద్దేశం అంతే. ఈఎఫ్టి అని ఒక కోర్స్ ఒకటి చెప్పారండి. అయితే నేను ఆన్లైన్ లో జాయిన్ అయ్యాను. అది కూడా టప్ చేయడం అంట, ఇక్కడ 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 కొన్ని చెప్పారు. ఒక రోజు విన్నాను 400 కట్టి, బోర్ కొట్టిందండి, రెండోసారి వెళ్ళలేదు. ఇంకా ఆయన కాల్ చేశారు, ఎందుకు మీరు ఇంట్రెస్ట్ చూపించలేదని. ఇంకా నేనేం సమాధానం చెప్పలేదు, నేను కొంచెం బిజీగా ఉన్నాయండి, మళ్ళీ చేస్తాను పెట్టేశా.
దానివల్ల ఇంట్రెస్ట్ ఏమో నాకేం పెద్దగా రిజల్ట్ ఉంటదని అని కూడా అనిపించలేదండి. మా ఫ్రెండ్ అయితే ఆ రోజే వెళ్ళిపోయింది, తను డబ్బులు కూడా కట్టలేదు తను. అదే అంటే ఏం లేదు, ఈఎఫ్టీ అనేది అది కూడా ఏంటంటే ఈ కొద్దిగా ఇట్లా ఏదైనా ఒక పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్స్ ఇక్కడ ఐబ్రోస్ దగ్గర ఇక్కడ ఇలా అదే ఇక్కడ ఇలా ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. అది కూడా ఆకు ప్రెజర్ లాగానే చెప్పాలంటే, అది కూడా ప్రెజర్ ఇట్లా నిదానంగా నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రెస్ చేసినప్పుడు 7-8 టైమ్స్ అన్నారండి. అదే ఆ 7 టైమ్స్ ఇట్లా చేసినప్పుడు ఏమిటంటే అక్కడ కొద్దిగా ప్రెజర్ వస్తుంది. అంటే ఒత్తిడి మనం కలిగిస్తాం కదా, దాని నుంచి చిన్నగా అక్కడ ఏమైనా బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్ కొద్దిగా రిమూవ్ అవుతాయి. సో దాని నుంచి మనకి ఆరోగ్యం మెరుగవుతుంది. సో ఇట్లా ఏ పద్ధతి వాడుకున్నా మొత్తం మీద ఏంటంటే మనకు ఆరోగ్యము సరిపోవాలి, ఆరోగ్యం సరి కావాలి అంతే. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ వీక్లో జరిగింది, 2 డేస్ లాస్ట్ సాటర్డే జరిగింది. మర్మ థెరపీలో 3 నెలల నుంచి బ్యాక్ పెయిన్ హెవీగా సివియర్గా ఉంది ఆమెకి. నడిచేదానికి కూడా కాలేదు వచ్చేటప్పుడు. మెట్రోలో రమ్మంటే కూడా రాలేక బస్సులో వచ్చింది ఆమె. వచ్చిన తర్వాత 3 నెలల నుంచి అంటే 30,000 ఖర్చు పెట్టింది, అన్ని రకాల మందులు తినింది. వాళ్ళు డాక్టర్లు ఏం చెప్పారు ఫైనల్ అంటే, మీరు ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పారు వాళ్ళు. ఈ బ్యాక్ పెయిన్కి ఆపరేషన్. మేమేం చేసామంటే, వద్దు మీరు ఇక్కడికి రండి అని చెప్పి మర్మ థెరపీ చేపించాము. 30 నిమిషాలు క్లియర్ అయింది. ఆమె వీడియో కావాలంటే వినండి, ఆమె చెప్తుంది. 30 నిమిషాలు క్లియర్ అయిన తర్వాత ఆమె వెళ్తుంది, వెళ్ళేటప్పుడు నేను పరిగెత్తగలను సార్ ఇప్పుడు అంటుంది ఆమె. వచ్చేటప్పుడు నడచడానికి కష్టం, కాలు పైకి ఎత్తేది కష్టం ఉంది ఆమె. అలాంటి పరిస్థితిలో మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు మరమ థెరపీ చేసుకొని వెళ్ళింది. మరమ థెరపీ చేసుకొని అక్కడే నాతో మాట్లాడింది, అంటే వీడియో కూడా చేసింది ఆమె. సో అంత అద్భుతంగా ఆ మర్మ థెరపీ ఏం చేస్తుంది, మన దేహంలో 185 మర్మ పాయింట్స్ ఉన్నాయి, సీక్రెట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్ పాయింట్స్ను ఏ విధంగా ప్రెస్ చేసి, ఏ పాయింట్స్ను కలిపి ప్రెస్ చేస్తే ఏ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అనేటువంటిది అది ఒక శాస్త్రం. అది ఆయుర్వేదంలో భాగం. ఓకే. సో అద్భుతంగా పనిచేసింది. ఒకే ఒక 30 నిమిషాలు సాల్వ్ చేశాం. దీంట్లో ఎంత ఎంత పవర్ ఉంది చూడండి, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ. అందుకని మనం ఏం చేయాలంటే అన్నీ చూడాలి. ఏది కూడా ఒకరు చెప్పింది నమ్మొద్దు, ఎవరు నమ్మొద్దు. ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా మాస్టర్ చెప్పేది అంటే, ధ్యానాన్ని కూడా నమ్మొద్దు, ధ్యానాన్ని కూడా చేసి చూడమని చెప్తున్నాం. డోంట్ జస్ట్ బిలీవ్. ఓకే. డోంట్ ట్రస్ట్, అంటే ఉన్నట్టుగా గుడ్డిగా నో నీడ్ టు హ్యావ్ ద బ్లైండ్ ట్రస్ట్ దేని మీదైనా కానీ, ఎనీథింగ్. ఓకే. కొంతమంది పాజిటివ్ గా చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్ గా చెప్తున్నారండి. మంచి చెప్తున్నారు, చెడు అదే నేను చెప్తున్నారు. చెప్పేది. నో అంటే దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ రిక్వైర్డ్. ఎవరితో ఆర్గ్యూ చేయడానికి పోవద్దండి. ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయడం అసలు మూర్ఖత్వం అంటారు దాన్ని. ఎప్పుడైనా ఏం చేయాలి తెలుసా, ఒకరు చెప్పారా, మీకు దాని మీద ఆసక్తి ఉందా, గో అండ్ ట్రై. మీకు ఆసక్తి ఉందా, గో అండ్ ట్రై. అదర్వైజ్ లీవ్ ఇట్. ఎన్నో వస్తుంటాయి, ఇప్పుడు వాట్సాప్లో కూడా వందలు వస్తుంటాయి. మనం అన్నీ చేయం కదా, మనకి ఏది కావాలో దాన్ని పట్టుకుంటాం, దాని లోపలికి వెళ్తాం. అది మనకు ఉపయోగపడుతుందా ఉంచుకుంటాం, ఉపయోగపడకపోతే డిలీట్ చేస్తాం, అంతే. అంతే కదా. ఆ విధంగానే మన లైఫ్లో కూడా ఎన్నో తెలుస్తూ ఉంటాయి, మన చుట్టూ చెప్తూనే ఉంటారు. మనకు ఆసక్తి ఉంటే దాన్ని టెస్ట్ చేయాలి. ఎప్పుడు కూడా దాన్ని ఏమంటామంటే, అనుభవమే జ్ఞానం అంటాం. అనుభవమే జ్ఞానం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్స్పీరియన్స్ ఇస్ నాలెడ్జ్ అని చెప్తాం. కాబట్టి డూ టేక్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క దాని నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకోండి. మీకు అది ఎక్స్పీరియన్స్లో మీకు కరెక్ట్ అనిపిస్తే, నిరూపణ అయిందంటే దెన్ కంటిన్యూ చేయండి, అయితే అక్కడ డ్రాప్ చేయండి. ఓకే. ఓకే సార్. అలా చేయాలి. అంతేగాని ఈ డాక్టర్ ఇలా చెప్పాడు, ఆయన అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, నాకేం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయాను, అలా చేయకూడదు. దట్ ఈస్ నాట్ ద లైఫ్. ఓకే. ప్రతిదీ మనం టెస్ట్ చేసి మనకు అది సూట్ అయిందా, దీంట్లో ఏముంది ఏం లేదు తెలుసుకోవాలి. మనం సొంతంగా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకరు చెప్పింది నమ్మేది కాదు, మనం సొంతంగా తెలుసుకునేటువంటిదే. దాన్నే స్వీయ అనుభవము అంటాం. స్వీయ అనుభవము అదే మనకు జ్ఞానంగా పరివర్తన చెందుతుంది చెప్పాలంటే. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ ధ్యానాన్ని సార్. కూడా అంతే, ధ్యానాన్ని కూడా అదే చెప్తున్నాం. ఎవరెవరో ధ్యానం గురించి ఏమో చెప్తున్నారు, పత్రిసార్ గురించి ఏమో చెప్తున్నారు. వద్దు. పత్రిసార్ గురించి ఎందుకు మాట్లాడకూడదంటే, ఆయన యోగి, మనం యోగులమా? ఒక యోగి ఇంకో యోగి గురించి మాట్లాడడానికి అర్హుడు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక డాక్టర్ గురించి మాట్లాడితే ఇంకో డాక్టర్ కావాలి. ఒక డాక్టర్ గురించి యాక్టర్ ఎలా మాట్లాడతాడు? ఒక డాక్టర్ గురించి ఒక కార్పెంటర్ మాట్లాడగలడా? ఒక డాక్టర్ గురించి ఒక ఇంజనీర్ మాట్లాడగలడా? డాక్టర్ ఏం చేస్తాడు ఏం చేయడు అనేది ఎవరు కావాలి దానికి? డాక్టర్కి డాక్టరే కావాలి. ఒక డాక్టర్ని అర్థం చేసుకోవాలంటే ఇంకో డాక్టర్ కావాలి. ఒక యోగిని అర్థం చేసుకోవాలంటే ఎవరు కావాలి? ఇంకొక యోగి కావాలి.
ఆ యోగి లేకుండా ఎవరెవరో ఏమో మాట్లాడితే వేస్ట్. ఆ మాట్లాడిన వ్యక్తి యోగి అయ్యింటే ఈ యోగి గురించి అర్థమవుతుంది. ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఎందుకు వెళ్ళాడు. మనకు అర్థం కాని దాన్ని ఏదేదో అనుకోవడము, ఏవో చర్చలు చేసుకోవడము. ఈ టీవీలో డిబేట్స్ నడుస్తుంటాయి చూడండి. ఇలా ఉండొచ్చేమో, అలా అయిండొచ్చేమో, ఇలా పోయిండొచ్చేమో, ఇలా అవ్వచ్చేమో. ఇవన్నీ అవ్వచ్చు పోవచ్చు ఇవే తప్ప అది నిజంగా దాంట్లో ట్రూత్ ఎంత, దాంట్లో నిజాంశం ఎంత ఉంది, నిజతత్వం ఎంత ఉంది ఎవరికి తెలియదు. ఓకే, అందరూ కూడా ఏంటంటే ఈ గూట్లో రాయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. పడితే పడవచ్చు, పోతే పోవచ్చు. ఆ? ఆ విధంగా. సో నేను చెప్పేది ఏమంటే, ఒక యోగి గురించి ఇంకెవరైనా కామెంట్ చేస్తున్నారంటే అది వేస్ట్. ఒక యోగి గురించి ఇంకొక యోగిని అడగండి, ఆయన చెప్తారు ఈయన గురించి. కాబట్టి జస్ట్ ఫర్గెట్ ఇట్. వేరే వాళ్ళవి ఆ సోది అంతా మేము వినడం అవసరం లేదు. మన శక్తి కూడా వేస్ట్ చేయకూడదు, మన శక్తిని కూడా ఉపయోగించకూడదు అవి వినడానికి కూడా. అర్థమైందా? రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఆర్కే గుప్తా మాట్లాడు. కోట్లింగాచారి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. చెప్పండి. ఇప్పుడు ఆత్మ ఎలా ఉద్భవిస్తుంది? ఒక్క నిమిషం. కోట్లింగాచారి చెప్పండి, గుప్తా గారు చెప్పండి. మీరు చెప్పండి గుప్తా గారు, కంటిన్యూ చేయండి. ఆత్మ ఎలా ఉద్భవిస్తుంది? ఆత్మ ఎలా ఎలా ఉద్భవిస్తుంది అని అడుగుతున్నాను. ఆత్మ ఉద్భవించేది పూర్ణాత్మ నుంచి. అది ఎలా ఉమ్, ఉద్భవిస్తుందని తెలుసుకోవాలంటే ఒకటి ఉమ్, ఏంటంటే, మనం మొట్టమొదటగా ఈ యొక్క ఉమ్, ఈ విశ్వంలో రెండే రెండు ఉమ్, ఉన్నాయి. విశ్వంలో దాన్ని ఏమంటామంటే పూర్ణాత్మ అని చెప్తాము, సుప్రీం కాన్షియస్నెస్ చెప్తాం. ఓకే. ఈ ఓకే. పూర్ణాత్మ నుంచి రెండు రకాలుగా ఉద్భవిస్తుంది ఇది. ఒకటి ఉమ్, వచ్చేసి పురుష, ఇంకోటి ప్రకృతి. ప్రకృతి కింద ఉమ్, ఉద్భవించేటువంటి అన్ని ఆత్మలు కూడా గుంపాత్మలు. ఉమ్, గుంపాత్మలు అంటే ఎలా ఉంటాయంటే చెట్లు, తర్వాత ఉమ్, ఖనిజాలు, తర్వాత ఉమ్, ఈ పక్షులు, జంతువులు, ఉమ్, ఉమ్, తర్వాత నీటిలో ఉండేటువంటి జంతువులు అన్నీ ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే ప్రకృతి ఉమ్, దాని కింద వస్తాయి. నేచర్ కింగ్డమ్ అంటారు దాన్ని. ఓకే. ఓకే. ఇంకొక రూపం ఏంటంటే దీనికి పూర్ణాత్మ నుంచి విడిపడేటప్పుడు రెండోది వచ్చేసి, రెండో విభజన వచ్చేసి దాన్ని ఉమ్, పురుష అంటాం. పురుష కింద వచ్చేది మగ ఆడ. ఈ మన మనిషి వచ్చేసి అక్కడ వస్తారు. ఇంతకుముందు ఓకే. చాలా మంది అనుకునే వాళ్ళు ఏంటంటే మానవుడు కోతి నుంచి వచ్చాడు, మానవుడు ఉమ్, ఇది చింపాంజీ నుంచి వచ్చాడు. అంత తప్పు అది. ఉమ్, తప్పు. అసలు ఆ జంతువులుగా జన్మ తీసుకొని వాటిలో పరిణితి చెందుకొని అవి మళ్ళా ఆ యొక్క నేచర్ కింగ్డమ్ తిరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి ఓకే. ఇక్కడ వచ్చే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు మనం లేకముందు కూడా వాటిని సృష్టించాడు. మనం లేకముందు ఉహు, కూడా ఉన్నాయి. ఓకే. మనం వచ్చినాక అవి లేవు. మనం లేకముందు ఉన్నాయి, ఇంకా మన తర్వాత కూడా ఉంటాయి. పోతే ఉమ్, పోతాడు కానీ అవి మాత్రం పోవు. ఉమ్, మానవుడు మన యొక్క తప్పిదాల వల్ల మనం వెళ్ళిపోవచ్చు, ఈ భూమి నుంచి వెకేట్ చేసే అవసరం కూడా వచ్చేస్తుంది. ఉమ్, కానీ అవి మాత్రం పోవు. ఏది? ఓ, చెట్లు, ఈ యొక్క పక్షులు, ఈ యొక్క ఉమ్, జంతువులు, ఈ నీరు, ఇది మాత్రం పోదు. ఉహు, ఎందుకంటే ప్రకృతిలో భాగం, అది ఎందుకు పోతుంది? అవును. మనం మాత్రం పోయే అవకాశం ఉంది. ఎందుకంటే మన వాళ్ళు చేసే తప్పులు అలా ఉన్నాయి. ఇప్పటికే ఉమ్, కొండలు కొట్టి ఆ, ఆ, రిసార్ట్స్ కట్టి ఇక ఇంక ఎక్కడ అంటే సముద్రాన్ని కూడా కంపు చేసి, నీటిని కంపు కలుషితం. చేసి, గాలిని కాలి ఏది చేయదు చెప్పండి. ఉమ్, ఆ, ఏది కూడా ఆలోచించట్లేదు. ఏం కావాలంటే ఈ రోజు డబ్బులు ప్రపంచం. కావాలి అంతే. ఈ రోజు ఏం కావాలి? నాకు డబ్బులు కావాలి. ఎంత వచ్చింది బ్యాంకులో, ఎంత పడింది అంత పడింది, ఇంతే కావాల్సింది. ఉమ్, ఒక్క మాటే లేదు. ఏది? నా చుట్టూ వాతావరణం ఏమైంది, నేను అంటే నాకు వచ్చే గాలి ఎట్లా ఉంది. ఇప్పుడు మీరు పీల్చుకునే గాలి నేను పీల్చుకుంటాను, అంతే కదా. ఉమ్, సో ఉమ్, గాలి అందరికీ ఒకటే కదా. ఆ? ఒకటి. నీరు అందరికీ ఒకటే కదా. మరి వీటిని సరిగా చూసుకునే వాళ్ళు ఎవరు? వీటిని మనమే. సరైన రీతిలో దీన్ని సరిగా ఉందా లేదా అనేటువంటి ఆలోచన ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లా. ఎవరి ఎంతసేపు ఏంటంటే ఎంతసేపు నా బ్యాంకులో ఎంత వచ్చిలో పడతా ఉంది. రోజు ఉమ్, రోజుకు నాకు ఆ ధనం పెరుగుతుందా లేదా, ఎంత ఎంత రిచ్ అవుతున్నాను, ఎంత ధనవంతుని అవుతున్నాను, ఇంకొకరికంటే ఉమ్, నేను గొప్పగా ఉన్నానో తక్కువనా, ఇదే సరిపోయింది సోది. ఉమ్, ఇది ఎందుకు పనికిరాదనేది తెలుసు, అయినా కానీ ఆ మాయలో, ఆ భ్రాంతిలో ఉన్నాడు మానవుడు. ఉమ్, ఓ ధ్యానం చేస్తే కనీసం అప్పుడు తెలుస్తుంది, ఓ వీటికి ఏం వాల్యూ ఉంటుంది, వీటికి ఏం విలువ ఉంటుంది. నా లోపల ఉన్నటువంటివి ఎన్నో విలువైనటువంటివి ఉన్నాయి, అవి తెలుసుకోలేదే,
ఇన్ని రోజులు నేను టైం కాలాపన చేశానే, బయట తిరిగి 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 ఎంత తిరిగినా అంతే కదా వచ్చేది. డబ్బులు వస్తాయి, పోయి బ్యాంకులో ఉంటాయి. మీకేం వచ్చింది? అంతే. మీ లోపల ఏం చేంజ్ వచ్చింది? మీరేమైనా సంగీతం నేర్చుకున్నారా? ఒక కవితలు రాశారా? లేదంటే ఒక డ్యాన్స్ చేయగలరా? పాట పాడగలరా? లేదా ఒక మంచి ఇంజనీర్, డాక్టర్ ఏదైనా చేస్తున్నారా? ఏమి ఒక లేకుండా గొప్ప దాంట్లో ఇంజనీర్, డాక్టర్ కూడా అయ్యిండు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఫోకస్ అంతా ఆ నైపుణ్యం మీద లేదు. ఫోకస్ అంతా కూడా డబ్బులు ఎట్లా లాగాలి, వాళ్ళ నుంచి ఎట్లా ఇది ఈ రూపంలో నడుస్తా ఉంది మొత్తం. అంటే కమర్షియల్ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ కమర్షియల్ బిజినెస్. బిజినెస్ సో వ్యాపారం. ఇలా చూస్తే ఎన్ని చదువులు చదివినా శాశ్వత చదువు చదవమని చెప్తారు వేమన గారు. ఎన్ని చదువులు చదివినా అవన్నీ కూడా కూటి కోసమే. అవన్నీ పక్కన పెట్టి నీకు నీ శాశ్వత చదువు చదవయా అంటాడు. అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు దుఃఖం లేకుండా వెళ్ళిపోవాలంటే ఆ శాశ్వత చదువు చదువుకో, అది నేర్చుకో. అదే ఆత్మ చదువు అంటాడు. అదే ఆత్మ జ్ఞానము, అదే ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మశాస్త్రం అంటాం. అదే జీవిత శాస్త్రం అని చెప్తారు. కాబట్టి అన్ని శాస్త్రాల గొప్ప శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం. నిన్ను గురించి నువ్వు చదవడమే, అంతే. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడమే, అదే ఆధ్యాత్మిక శాస్త్రం. ఇప్పుడు మనిషి దేహం విడిచిన తర్వాత ఆత్మ మళ్ళీ మళ్ళీ మనిషి జన్మనే ఎత్తుద్దా, వేరే జన్మలో ఎత్తుతాయి అని అంటారు కదా, ఏది లేదు, మంచి జీవరాశుల జన్మలు. మనిషి నో 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 ఆ, మనిషి ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి చూస్తే మళ్ళీ మనిషి జన్మనే ఎత్తుతాయి. 100%. అది ఆల్రెడీ వేదాల్లో రాసింది. ఇదేమంటే తప్పుగా కొంతమంది కల్పించుకొని ఈ డార్విన్ వచ్చి కంపెనీ వేసిపోయాడు. ఆ డార్విన్ వచ్చి వాళ్ళంతా వెస్టర్న్స్ తెలుసు కదా, వాళ్ళు ఏదో కొన్ని ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాల్లో ఒక 1000 అటెంప్ట్ చేస్తే 100 పాస్ అయితే ఆ 100 గొప్పది అంటాడు. ఆ 900 పట్టించుకోడు. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్స్ లో జరిగేది తప్పులు. ఇది మనస్సు నుంచి అయ్యేటువంటివి దాంట్లో సగం తప్పు ఉంటుంది, సగం కరెక్ట్ ఉంటుంది. అదే ఒక లోపల నుంచి వచ్చి ఆత్మ నుంచి మన లోపల నుంచి వచ్చేటువంటి ఏదైనా కానీ గొప్పగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. అది నిజమైన జ్ఞానం అంటే అదే. మన మన వేదాలు, మన ఋషులు, మన మునులు వీళ్ళంతా రాసింది లోపల అంతరంలో నుంచి వాళ్ళు తీసుకుని రాసినటువంటి జ్ఞానం ఇదంతా. సో దాంట్లో ప్రతిదీ కరెక్టే ఉంటుంది, దాని తప్పే ఇప్పుడు కాదు, కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత కూడా అది కరెక్టే ఉంటుంది. ఓకే, ఓకే అండి. రైట్. కోట్లింగ సార్ మాట్లాడండి సార్. ఇప్పుడు మరి నమస్కారం సార్. చెప్పండి. ఈ లలిత కుమారి గారు చెప్పిన విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత దరిద్రంగా ఉంది సార్ ఆలోచనలు. ఇప్పుడు జ్ఞానం గురించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నంత విధానం మన తెలుగు రాష్ట్రాలు లేదు. ఇప్పుడు వాళ్ళు లక్షల్లో ఉన్న వాళ్ళకి డౌట్ రాని విధానం మన తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నాయి. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది అన్నారు, కానీ మనం నమ్ముకునే దారిని మనం పోతూ ఉంటే అది ఆ ఫలితం అనేది వస్తుంది. కానీ వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు నాకు కొంతమందికి ఏంటంటే ఈ జన్మ పోతే నాకు మళ్ళీ ఆ జన్మ వస్తుందా, అవన్నీ ఎందుకండి మనకి. ఇప్పుడు మనం జ్ఞానం నమ్ముకున్నాం, ఆ జ్ఞానంలో పోవాలి. నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో చెబుతున్నా, అది తప్పో ఒప్పో నన్ను క్షమించండి. ఎప్పుడుదో జరగబోయే విధానం గురించి ఇప్పుడు అడుగుతుంటారు. అది ఏందో మరి నాకేం అర్థం కాదు. ఇప్పుడు మనుషులని డైవర్ట్ చేయటం ఈ విధానం ఏంది, అది నాకేం అర్థం కాదు. ఇప్పుడు నేను పోతే పోని ఇక నీ వచ్చే జన్మని దాని గురించి ఆలోచించడం ఏంది, అవసరమా సార్? నేను పోతుందండి, నేను మనిషిగా పుడతానా, ఏటకంగా పుడతానా, అది ఆలోచన ఏంటి, విధానం ఏంటి, నాకేం అర్థం కాదు. ప్రతి ఒక్కరు ఇదే అడుగుతుంటుంది ఈ ధ్యానం క్లాసులో. అవి అంటే ఒకటేంటంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు ఉన్న ఈ జన్మను సార్థకం చేసుకోండి ఫస్ట్. అది మెయిన్. ఓకే, ఇప్పుడు నేను పుట్టాను, నేను ఏం చేశాను, నా వల్ల సమాజానికి ఉపయోగపడ్డానా లేదా అని మనం ధ్యానం ద్వారా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చి 3 నెలలు అవుతుంది సార్, నాకు తెలిసిన విధానం నేను చెబుతున్నా. అది ఆలి లేదు ఏదో అంటే ఆ విధానంగా ఉంది మన తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది ఇష్ట ప్రశ్నలు అడిగారు. అవన్నీ మనకు పక్కన పెట్టేయాలండి. ఆయన అలా ఆ గురువు గారు ఆ విధంగా చేశారు, సత్యసాయిబాబా గారు ఆ విధంగా జరిగారు, ఆయనే పోయింది ఎంత అంటే అది తప్పు.
వారు ఎన్నో సేవలు చేశారు. ఆయన పోయింది వదిలిపెట్టావయ్యా. నువ్వు ఆయన వల్ల సమాజం బాగుపడ్డదా బాగుపడలేదా? పత్రిజీ గారి వల్ల బాగుపడ్డదా బాగుపడలేదా? పత్రిజీ గారి వల్ల బాగుపడడానికి ఇతర దేశాలు, ప్రపంచ దేశాలు ఎందుకు ధ్యానం గురించి రీసెర్చ్ చేస్తూ మనకు రాని థాట్స్ వాళ్ళకి రావు, మనకు వచ్చిన థాట్స్ వాళ్ళకి రావు. వాళ్ళు నమ్ముకున్నారు, ధ్యానం నమ్ముకున్నారు, చేస్తున్నారు. అంటే నేను వీడియో ద్వారా చూసిన విధానం బట్టి చెప్తున్నా సార్. నేను ఏ పుస్తకం చదవలేదు, ఏ ధ్యానం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వాళ్ళు చేసే విధానం చూశాను నేను. అంతేగాని వేరే విధంగా మాట్లాడలేదు. దయచేసి క్షమించండి. అది సార్ నా బాధ. అది బాధపడొద్దు. ఓకే, ఇవన్నీ లోకులు కాకులై కూస్తూ ఉంటాయి అంటారు కదా, ఆ విధంగా నడుస్తూ ఉంటాయి అంతే. ఓకే, దాన్ని మనం పట్టించుకోకూడదు. మనం చేయాల్సింది అంటే మన సొంత సాధన మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే, ఎవరు ఏమనుకుంటున్నారు ఏంటి మనకు అనవసరము. మన సొంత సాధన, మన మన జీవితాన్ని సుందరంగా, సౌందర్యంగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవాలి అది మాత్రమే చేయాలి. పక్కనోళ్ళ గురించి కూడా ఆలోచించకూడదు. పక్కనోడు కావాలి అంటే చెప్పడం. ఓకే, లేదా మీరు సేవ చేయాలనుకుంటే పోయి చెప్తారు. నలుగురు చెప్తే నలుగురులో ఒకరు వింటారు, వినకపోవచ్చు. నలుగురు కూడా వినకపోవచ్చు. నలుగురు కూడా వినకపోవచ్చు, చెప్పలేము. 100 మందికి చెప్తే 100 మంది కూడా వినకపోవచ్చు. పర్వాలేదు, చెప్తాము. ఏ రోజుకో రోజు అతనికి వచ్చి సమస్యను ఇంకో దానికి వచ్చి అప్పుడు అడుగుతాడు, అది ఎప్పుడో చెప్పావు, అప్పుడు ఏదో చెప్పావు, చెప్తున్నావు కదా, అది ఏంటి కొంచెం చెప్పు, నాకు ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది అని వస్తాడు. అప్పుడు అతనికి ఆ జ్ఞానం ఇవ్వబడుతుంది. అంటే మనము చేర్చడమే ఒక పోస్ట్ మ్యాన్ లాగా మనం, అంతే. పోస్ట్ మ్యాన్, మనం ఐటమ్ చేర్చేదే కానీ మన ఐటమ్ ఓనర్ కాదు మనం. అది. సో ఇది మన దృష్టిలో పెట్టుకొని అలా ముందుకు వెళ్ళడమే. ఎవరు ఏమనుకుంటున్నారు, మన చుట్టూ ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం ఎక్కువగా ఆలోచిస్తే మన శక్తిని వృధా చేసుకోవడం తప్ప ఏముండదు. డిస్టర్బెన్స్ అయిపోతుంది. మన శక్తిని వృధా చేసుకోకూడదు ఎప్పుడు. శక్తి ఎలాంటిది అంటే బంగారము, లేదంటే దాని ఏమంటే వజ్రం కంటే విలువైంది అది. శక్తి ఎంత విలువైంది, బంగారము వజ్రం కంటే విలువైంది. దాన్ని ఎలా కాపాడుకోవాలో మీరు అర్థం చేసుకోండి. అవును సార్. రైట్, థ్యాంక్ యూ సార్. మీనా మేడం చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ అందరు క్వశ్చన్స్ కి ఎంత బాగా చక్కగా చాలా బాగా అంతా వివరించినారు సార్. మీరు చాలా ఓపికగా ప్రతి ఒక్కరి డౌట్ కూడాను. కానీ ఇంతకు ముందు ఆ సార్ చెప్తున్నారు ఇది అడగకూడదు, ఇది అవసరమా అని. కానీ అడిగితేనే వాళ్ళలో ఉండే డౌట్ కూడాను క్లియర్ అయిపోతేనే వాళ్ళు ఇంకా కొంచెము సాధన కూడాను బాగా చేసుకోగలుగుతారు. మాస్టర్ చాలా మంచి క్వశ్చన్ అడిగినారు సార్ ఆత్మ గురించి. అందుకని మీరు సబ్జెక్ట్ అంతా అది చాలా బాగా చెప్తున్నారు సార్. ఎప్పుడైనా మనకుండే డౌట్ లో తెలుసుకొని మనం వదిలేయాలి అంతే, కానీ దాన్ని గురించి పట్టుకొని అది ఇట్లే జరగాలి అట్లే జరగాలి అనుకునేది అది తప్పు అవుతుంది. కానీ తెలుసుకోవడం అంటే మన జ్ఞానాన్ని పెంచుకుంటాం కదండి సార్, అది కరెక్టే అని అనిపించింది సార్. తర్వాత లలిత కుమారి మేడం కూడాను వాళ్ళు అలా చెప్తారు అంటే మీరు కరెక్ట్ గా చెప్తున్నారు సార్. అందరూ ఎన్నైనా చెప్తా అంటారు, మన విజ్ఞత ప్రకారం మనం ఆలోచించి మనం కరెక్ట్ గా డెసిషన్ తీసుకోవాలా అనేది అది చాలా బాగుంది సార్. అందరు డౌట్స్ బాగా క్లియర్ చేస్తూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఈ సెషన్ బాగుంది సార్. ఇది అందరూ డౌట్స్ బాగా క్లియర్ అవుతా ఉన్నాయి. చాలా బాగుంది సార్. అదే సార్, పత్రి సార్ గురించి నేను అడిగినాడు. ఒక యోగి గురించి ఇంకొక యోగే చెప్పగలరు, కానీ ఎవరు చెప్పేకి సాధ్యం లేదు కదండి సార్. అదే సార్ అనేది ఒక మహాసముద్రము, మనం ఒక నీటి బిందువు లాగా మనం, అంతే. కానీ ఎప్పటికీ మనము వాళ్ళ దీనికి రీచ్ అయ్యి కొంచెం కష్టంగానే ఉంటుంది. వాళ్ళ గురించి తెలుసుకునే దానికన్నా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం ఆచరణలో పెట్టుకుంటే బాగుంటుంది సార్. అట్లే మేడం కూడాను అన్ని అడిగినారు. కొంచెము అంటే ఎక్కువ డౌట్స్ ఉన్నాయి తనకి. కొంచెం సాధన పెంచుకుంటూ స్వాధ్యాయం కూడాను పెంచుకుంటా అంటే అంత బాగా క్లియర్ అవుతుంది సార్. లేకుంటే మనము సారే చెప్తారు, అందరు చెప్పింది వినండి, మీ ప్రకారం మీరు నడుచుకోండి అనే చెప్తారు. ఇక్కడికి వెళ్ళొద్దండి అక్కడికి కూడాను సార్ ఎప్పుడు మనకు కూడా చెప్పలేదు కదండి సార్. అందుకనేసి వాళ్ళు వెళ్ళి అది అనుభవం పొందినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది, ఓహో ఇది కరెక్ట్ కాదు, మనం వెళ్తా ఉండే మార్గమే కరెక్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఒకరు చెప్పింది కాకుండా మనం స్వయంగా అది అనుభూతి చెంది అనుభవం పొందినప్పుడు మనం దాన్ని జీవితంలో అది
ఇంప్లిమెంట్ చేసేదానికి సాధ్యమవుతుంది సార్. అంతకుముందు మాధవి మేడం కూడాను ఓంకారం గురించి చెప్తున్నారు. ఓకే, ఓంకారం గురించి ప్రాక్టీస్ చేసి తర్వాత ధ్యానం చేసిన అప్పుడు అది ఎట్లుంది అనేది వాళ్ళు స్వానుభవం ప్రకారము తెలుసుకుంటే సరిపోతుంది సార్. ఇది చేయొచ్చా అది చేయొచ్చా అనే దానికన్నా కూడాను వాళ్ళు చేసి తెలుసుకుంటే వాళ్ళకు వచ్చిన అనుభవాన్ని వాళ్ళు నమ్ముతారు కదండి సార్. అట్లా ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ స్వానుభవం ద్వారా తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టుకుంటే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతా బాగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరు డౌట్స్ కూడాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.